యూట్యూబ్లో ఈ రెసిపీ ఫస్ట్ టైం అండి. ఎవ్వరు పెట్టలేదు. మెంతికూర నూడిల్స్. ఎప్పుడైనా మీరు మ్యాగీ కానీ ఇప్పీ నూడిల్స్ కానీ చేద్దామనుకుంటే ఈ విధంగా ఆకుకూర అనేది యాడ్ చేసుకుని చేయండి. హెల్త్కి చాలా మంచిది. రుచి కూడా అద్దిరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఈ విధంగా మన మెంతికూర మ్యాగీ అనేది రెడీ అయిపోయిన తర్వాత పైన లైట్గా చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర వేసుకుని తింటే దాని టేస్ట్ అద్దిరిపోతుంది అంతే. మరి ఇంకెందుకు లేట్, మొదలెట్టేద్దామా? అయితే ఈ మెంతికూర నూడిల్స్కి కొన్ని టాప్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు కుకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క సీక్రెట్ కూడా చెప్తూ చేస్తాను. ఈ సీక్రెట్స్ మీకు తెలిస్తే చాలు, ఈ రెసిపీ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మీరు టిఫిన్స్లో కానీ ఈవినింగ్ పూట స్నాక్స్లో కానీ చేసుకోవచ్చు. ఈ మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఎవరికైతే ఇష్టమో ఇలాగే చేసుకోండి. నేను ఇప్పుడు చూపించే విధంగా హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముందుగా ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో క్యాబేజ్ అండి సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది. వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఈ క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఈ క్యాబేజ్ అనేది బాగా ఉడకాలండి. పచ్చి పచ్చిగా ఉంటే మనకి టేస్ట్ బాగోదన్నమాట. చూసారా, నాకు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది. ఎప్పుడైతే నాకు గోల్డెన్ కలర్ వస్తుందో వచ్చిన తర్వాత ఇందులో టొమాటో హాఫ్ మాత్రమే, టొమాటో అనేది హాఫ్ ఆనియన్, ఈ రెండింటితో పాటు ఒక 2 మిర్చి కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకు ఇలా హాఫే వేస్తున్నానంటే నేను 1 ప్లేటే చేస్తున్నాను. 1 ప్లేట్కి సరిపోద్ది అనమాట. అంటే 1 ప్లేట్ మ్యాగీకి ఈ వెజ్జీస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోద్ది. మీరు కనుక ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే ఒక 3 ప్లేట్స్ కానీ 4 ప్లేట్స్ కానీ చేసుకుంటే ఈ వెజ్జీస్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ పడతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం వేసిన ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వేగాలండి. మొత్తం కూడా బాగా మగ్గాలి. ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లో ఉంచుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వండి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. పచ్చి పచ్చిగా ఉంటే మనకంత టేస్ట్ అయితే రాదు. నాకు లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది. వెజ్జీస్ అన్నీ కూడా మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కట్ట మెంతికూర నేనైతే వేస్తున్నాను అనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆకుకూర కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక కట్ట అయితే నేను మంచిగా నీట్గా కడిగేసి ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇది కూడా నూడిల్స్లో బాగా కలుస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మెంతికూర కూడా వేసిన తర్వాత ఒక్క 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే తిప్పుతూ వేపుకోండి. మనకి వెజ్జీస్ అన్ని కూడా బాగా కుక్ అవుతాయి. అయితే ఇది కుక్ అయ్యే టైంలో ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా మంది కేక్ రెసిపీస్ అయితే అడిగారు. మన ఛానల్లో ఆల్రెడీ చేశాం. నేను కింద డిస్క్రిప్షన్లో కేక్ రెసిపీస్ అనేవి అటాచ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరైతే చూసేయండి. ఇప్పుడు ఇందులో మనం వేసింది ఏంటిది అందరికీ తెలిసిందే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. 1 స్పూన్ అయితే వేసాను. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన ఉంటుంది. కొంచెం పచ్చివాసన మొత్తం కూడా పోవాలన్నమాట. ఒక్కసారి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నిటిలో కలిసే విధంగా ఈ అల్లం పేస్ట్ అనేది కలిపేయండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. పచ్చివాసన మొత్తం కూడా పోతుంది. ఎప్పుడైతే మనకి పచ్చివాసన పోతుందో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఇందులో. ఇంకా ఇక్కడి నుంచి చాలా మందికి తెలిసే ఉంటుంది ప్రాసెస్ అనేది, బట్ చిన్నవి మనం యాడ్ చేస్తాం అంతే. కరివేపాకు అనమాట, సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ కరివేపాకు కూడా వేసిన తర్వాత లైట్గా మనకి వాటర్ అనేది ఉడకాలి. ఇది ఉడికే ముందు మసాలాస్ అనేవి యాడ్ చేసుకుందాం. 1.5 స్పూన్ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను రుచికి తగ్గట్టు. ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. కారం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా వేస్తాం. దీనితో పాటు స్టార్టింగ్లో మిర్చి కూడా కొంచెం వేసాం కాబట్టి కారం సరిపోతుంది. అందుకే 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసాను కారం అనేది. ఇప్పుడు ఇందులో మనకి వచ్చింది కదా మసాలా, ఇప్పీ నూడిల్స్లో ఈ మసాలా అనేది ఇందులో యాడ్ చేస్తాను. ఇందులో మనకి 2 మసాలాస్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఈ మ్యాగీ మసాలా, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అయితే వస్తాయి. అది లాస్ట్లో మనమైతే యాడ్ చేద్దాం మన నూడిల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. అంతేనండి, ఇక మన మసాలాస్ అనేవి యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనకి ఈ విధంగా మరగాలన్నమాట. మరిగే వరకు మీరు ఏది యాడ్ చేయొద్దు. మరగటం స్టార్ట్ అయిన టైంలో మన ఇప్పి నూడిల్స్ ఏదైతే ఉందో దాన్ని వేసేయండి. ఈ బద్ద ఉంది కదా, దీన్ని వేసేసి అలా వదిలేయండి కాసేపు. ఒక 2 నిమిషాలు వదిలేస్తే అది మొత్తం కూడా మెత్తబడిపోతుంది. ఎప్పుడైతే మెత్తపడుతుందో జస్ట్ సింపుల్గా ఇలా అంటే చాలు. జస్ట్ స్పూన్తో ఇలా ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేస్తే చాలు, మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే మనకు ఆ బద్ద ఉంది కదా, దాన్ని అలాగే వేసేయకుండా మొత్తం కూడా విరుపుతారనమాట. విరిపేసేస్తారు. అలా ఎప్పుడూ వేయొద్దండి. ఎందుకంటే అలా వేసామంటే మనకి నూడిల్స్ అనేది బారుగా ఉండదు, విరిగిపోతాయి అనమాట. అన్నీ కూడా సేమియా ఉంటుంది చూడండి, సేమియా ఉప్మా ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటాయి, అలా విడిపోతుంది అనమాట. నూడిల్స్ అనేది ఎప్పుడు అలా విడలకూడదు.
బారుగా ఉండాలి. అప్పుడే దాని రుచి కానీ దాని టెక్స్చర్ కానీ అంతా కూడా బాగుంటుంది. సో మనకు వచ్చిన బద్ద ఏదైతే ఉందో ఆ బద్దగా వేసేయండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. షెజ్వాన్ సాస్ జస్ట్ 1 స్పూన్ అయితే వేసాను. ఇది కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. బట్ ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేసినా మంచి టేస్ట్ వస్తుంది, వేయకపోయినా సరే టేస్ట్ బాగుంటుంది. ఇది వేస్తే ఏంటంటే కొంచెం టొమాటో ఫ్లేవర్ కానీ కొంచెం పుల్లదనం కొంచెం ఎక్కువ వచ్చి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ఇంతే, మూత పెట్టేసి మొత్తం మనం ఇప్పుడు ఏవైతే వాటర్ వేసామో అదంతా ఆవిరయ్యే వరకు ఒక 6 నుంచి 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే మన మెంతికూర నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. లైట్గా పైన చిల్లీ ఫ్లేక్స్ ఇచ్చాడు కదా, ఆ చిల్లీ ఫ్లేక్స్ దానితో పాటు లైట్గా కొత్తిమీర వేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మరి చేస్తారా? చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కేక్ రెసిపీస్ అడిగారు కదా, డిస్క్రిప్షన్లో కేక్ రెసిపీస్ అనేవి నేను అటాచ్ చేస్తున్నాను, అక్కడి నుంచి మీరైతే చూసేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.